హాయ్ అండి, AK4 మల్టీ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఐరన్ తగ్గిపోతే మన శరీరంలో ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనము క్షుణ్ణంగా తెలుసుకుందాము. ఐరన్ లోపం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ అనేది చాలా బాగా తగ్గిపోతుందండి. దీనిలో అవయవాలన్నిటికీ ఆక్సిజన్ను అందకుండా పలు సమస్యలు వస్తాయి. దీనికి కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఒకటి ఆకుకూరలు, పాలకూర, గోంగూర. వీటిలో ఐరన్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. హిమోగ్లోబిన్ పెంచడంలో ఈ ఆకుకూరలు బాగా సహాయపడతాయి. 2 బెల్లం. సహజంగా ఐరన్ కు మంచి మూలం అండి బెల్లము. రక్తహీనత తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 3 పప్పు ధాన్యాలు, శనగలు, పెసలు, మినుములు. ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. 4 ఎండు ఖర్జూరాలు. శరీరానికి శక్తినిచ్చి ఐరన్ లోపాన్ని తగ్గించడంలో ఇవి బాగా సహాయపడతాయి. 5 బీట్రూట్. రక్త కణాల ఉత్పత్తిని పెంచి హిమోగ్లోబిన్ స్థాయిని చాలా బాగా మెరుగుపరుస్తుంది ఈ బీట్రూట్. 6 డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పు. వీటిలో ఐరన్ మరియు ఇతర పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. 7 నువ్వులు. ముఖ్యంగా నల్ల నువ్వుల్లో ఐరన్ అనేది చాలా అధికంగా ఉంటుంది. రక్తహీనత నివారణకు ఈ నల్ల నువ్వులు చాలా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా రక్తహీనత నివారణకు ఈ నల్ల నువ్వులు చాలా ఉపయోగపడతాయి. 8 కిస్మిస్. ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ లో ఉండి రక్తం ఆరోగ్యాన్ని కిస్మిస్ ఐరన్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉండి రక్త ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. మరిన్ని టిప్స్ కోసం AK4 మల్టీ ఛానల్ ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.